హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఒక డిఐవై చూపిస్తానండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సో నేనైతే ఒక క్లిప్ తీసుకున్నానండి. క్లిప్ తీసుకొని స్టోన్స్ క్లిప్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. సో బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటున్నాయి కదండి. సో మనమే ఇంట్లోనే అలా ప్రిపేర్ చేసుకోకూడదని నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో ఎలా ఉందో చూసి మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇష్టం, మీరైతే డబుల్ కలర్ కూడా తీసుకోవచ్చు, వాళ్ళకి మల్టీ కలర్ తీసుకోవచ్చు. అలాగే వన్ సింగిల్ లైన్ అయిపోయిందండి, సెకండ్ లైన్ స్టిక్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. గమ్ము పెట్టిన వెంటనే స్టిక్ అవ్వదండి. సో అది లైట్గానే ఉంటుంది. మనమే కొంచెం ప్రెస్ చేస్తూ దాన్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. నేను అందుకే ప్రెస్ చేస్తున్నాను ప్రతి ఒక్క దానికి. నేను యూస్ చేసే గమ్ అయితే B7000 అని తీసుకున్నాను ఫ్రెండ్స్. సో దాంతోనే స్టిక్ చేస్తున్నాను అనమాట. సో థర్డ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫోర్త్ లైన్ పైన నేను స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. సో అది కూడా నేను బ్లూ కలర్ లైన్స్తోనే స్టోన్స్తోనే స్టిక్ చేస్తున్నాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ మనం సేమ్ ప్రాసెస్లో మనం స్టిక్ చేసుకుంటూ రావాలన్నమాట. సో చూసుకోవాలి ఫ్రెండ్స్, లైన్ వైజ్గా వచ్చేలా చూసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. చెప్పాను కదా, గమ్ అయితే తొందరగా స్టిక్ అవ్వదు. సో జారుతూనే ఉంటుంది అన్నమాట. మనమైతే కొంచెం జాగ్రత్తగా స్టిక్ చేసుకుంటూ ఉండాలి. అయిపోయిన తర్వాత అయితే చాలా స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడే మనం జాగ్రత్తగా స్టిక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇటు సైడ్ కూడా నేను పైన స్టిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా, అది స్టిక్ అవ్వట్లేదు అనమాట. అది కొంచెం డ్రై అయింది, పిన్కి అతుకుపోతుంది. సో నేను అందుకే ప్రెస్ చేస్తూ నేను పెడుతున్నా. సో బోత్ సైడ్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను వైట్ బీడ్స్ పెట్టి నేను అవుట్లైన్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో గమ్ అప్లై చేసుకొని మళ్ళీ నేను వైట్ బీడ్స్ ఇలా రౌండ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ వైట్ అనే కాదండి, మనం ఏ కలర్లో అయినా తీసుకోవచ్చు. నేను బ్లూకి వైట్ కాంబినేషన్ బాగుంటుందని నాకు నచ్చింది, అందుకని చేస్తున్నాను. స్టోన్స్ లేస్ అయినా మనం స్టిక్ చేసుకోవచ్చు. బాల్ చైన్ ఉంటుంది కదా, అది కూడా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి నా ఐడియా నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇలా వచ్చిందండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చిందా మీకు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.